ఈ అడిక్షన్ అంటే ఏంటి? మల్టిపుల్ అడిక్షన్స్తో సఫర్ అవుతా ఉన్నారు. కొంతమంది కొన్ని అడిక్షన్సే సఫర్ అవుతున్నారు. అది లేకుండా మనం బతకలేము అనే పరిస్థితికి క్రియేట్ అవ్వడం. బ్రెయిన్లో రకరకాల కెమికల్స్ ఉన్నాయండి. సంతోషంగా సంతృప్తిగా ఉన్న వాడికి వాడు పర్ఫెక్ట్గా డోపమిన్ అనేది అడ్జస్టెడ్ అవుతున్నాడు. ఆ లిమిటెడ్ డోపమిన్తోనే వాడు అన్ని రకాలుగా బిహేవియర్ అడిక్షన్స్, ఇంకోటి సబ్స్టెన్స్ అడిక్షన్స్. అంటే ఈ సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్. స్టార్టింగ్ స్టేజెస్ ఎలా స్టార్ట్ అవుతాయి? ఫ్రెండ్షిప్లోనో లేకపోతే ఏదో హీరోయిజంలోనో ఎలాగో అలాగా స్టార్ట్ అయ్యింది. వాళ్ళ స్థాయిలో ఏవైతే ఆల్రెడీ ఆల్కహాల్ వల్లనో డ్రగ్స్ వల్లనో వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఆ డ్యామేజ్ సంబంధించిన విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని కూడా ఎలా డీల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా బిహేవియర్ అడిక్షన్స్. బెట్టింగ్ అని, గేమింగ్ అని, గ్యాంబ్లింగ్ అని. చిన్నపిల్లలు చూసుకుంటే గేమ్స్కి తొందరగా బానిస అయిపోతా ఉన్నారు. ఎందుకు? నార్మల్ లైఫ్ కంటే బ్రెయిన్కి ఎక్కువగా కిక్ ఇస్తుంది, ఎక్కువ ఆనందం ఇస్తూ ఉంది. ఏ కష్టం లేకుండా బ్రెయిన్కి ఎక్కువ సుఖం ఇస్తూ ఉంది. ఇది మీరు కాదండి అడిక్ట్ అయింది. మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. అడిక్ట్ అయింది మీరు కాదు, మీ బ్రెయిన్. మీ జీవితం పాడవుతుంది, మీ ఫ్యామిలీ జీవితం పాడవుతుంది, మీ ఆరోగ్యం, ఆయుష్ కంప్లీట్గా అర్ధాయుష్తోనే మీరు చనిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా హెవీ సఫరింగ్తో ఉంటారు. సో డాక్టర్ చెప్తారు ఇంకా ఆపితేనే మీరు కొంతకాలం అన్నా హ్యాపీగా బతకగలరు, లేదంటే మీరు షార్ట్లీ చనిపోతారన్నా కూడా. లాస్ట్ స్టేజ్ క్రానిక్ కేసెస్ కూడా మనకి కొంచెం టైం పట్టినా వాళ్ళని కూడా మనం రికవర్ చేసుకోగలుగుతా ఉన్నాం. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. ఈరోజు మీకు మల్టిపుల్ అడిక్షన్స్, అసలు ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్. కొంతమంది మల్టిపుల్ అడిక్షన్స్తో సఫర్ అవుతా ఉన్నారు. కొంతమంది కొన్ని అడిక్షన్సే సఫర్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అడిక్షన్ అంటే ఏంటి? ఈ అడిక్షన్ వల్ల జనాలు ప్రాణాలు పోవడం ఏంటి? సొసైటీ ఇంత ఇబ్బంది పడ్డం ఏంటి? ఎంతో మంది బిలో పోవర్టీ లైన్కి వెళ్ళిపోతా ఉన్నారు సఫర్ అయ్యి. సో అడిక్షన్ గురించి మనం పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నాం. అండ్ మల్టిపుల్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి తెలిసి ఎలా తగ్గించుకోవాలి, అంటే ఎవరైతే పేషెంట్ కోఆపరేటివ్ ఉంటారో వాళ్ళకి ఎలా తగ్గించుకోవాలి అడిక్షన్స్, లేదా పేషెంట్ నాన్ కోఆపరేటివ్ ఉంటే ఫ్యామిలీ మమ్మల్ని అప్రోచ్ అయ్యి తెలియకుండానే పేషెంట్కి ఎలా తగ్గించుకోవాలో ఈరోజు మీరు పూర్తిగా ఈ వీడియోని చూసి తెలుసుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడిక్షన్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే బానిస అయిపోవడము, దాని ఒక వ్యసనంగా మారిపోవడం. అంటే అది లేకుండా మనం బతకలేము అనే పరిస్థితికి క్రియేట్ అవ్వడం. అండ్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి దానివల్లే చచ్చిపోవడము, మన జీవితమే, మన ఆరోగ్యం, ఆయుష్ అన్నీ మనం కోల్పోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలా బానిసగా మారిపోవడానికి, వ్యసనాలకి కారణాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. దాని వెనుకున్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. సో మీకైనా, నాకైనా, ఎవరికైనా, అందరికి కూడా బ్రెయిన్లో రకరకాల కెమికల్స్ ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైన కెమికల్స్ చూసుకుంటే డోపమిన్. సో ఎన్నో ఉన్నాయి, ఇంకా మంచి కెమికల్స్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, మెలటోనిన్ ఎన్నో ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యమైనది డోపమైన్. ఈ డోపమైన్ అనేది బ్రెయిన్కి ఒక రివార్డ్ హార్మోన్. అంటే బ్రెయిన్ని, మనని సంతోషపరిచే, సంతృప్తిపరిచే, సాటిస్ఫాక్షన్ ఇచ్చే హార్మోన్ అండి. సో ఈ హార్మోన్ ప్రతి ఒక్కరికి కావాలి. బ్రెయిన్ అందరికి, ప్రతి బ్రెయిన్కి ఈ డోపమైన్ అనేది చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటాం. ఎవరు బాధలు, దుఃఖాలతోని జీవితాంతం ఉండాలి అని ఎవరు అనుకోం. కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ డోపమైన్ అనేది మనకు మంచి మార్గంలో అందుతుందా లేదా చెడు మార్గాల్లో మన బ్రెయిన్కి అందుతుందా అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశం. మంచి మార్గంలో అంటే నేను జాబ్ చేసుకుంటున్నాను, దాంట్లో సంపాదనతో నేను సాటిస్ఫైడ్గా ఉంటున్నాను, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉంటున్నాను, యాత్రలు చేస్తూ ఉన్నాను, నాకు నచ్చిన పనులు చేస్తున్నాను, నచ్చిన ఫుడ్ తింటున్నాను, దాంట్లో సంతోషపడి, అంటే ఒక రెగ్యులర్ లైఫ్లో సంతోషంగా సంతృప్తిగా ఉన్న వాడికి వాడు పర్ఫెక్ట్గా డోపమిన్ అనేది అడ్జస్టెడ్ అవుతున్నాడు. ఆ లిమిటెడ్ డోపమిన్తోనే వాడు అన్ని రకాలుగా జీవితంలో ఎదుగుతూ ఉంటాడు.
కానీ నెగిటివ్ దారిలో వచ్చే డోపమిన్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. నెగిటివ్లో 2 మార్గాల్లో వస్తుంది. ఒకటి బిహేవియర్ అడిక్షన్స్, ఇంకోటి సబ్స్టెన్స్ అడిక్షన్స్. అంటే ఈ సబ్స్టెన్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్. చాలా హానికరమైన క్యాన్సరస్ కెమికల్స్ ఎన్నో ఉన్నాయి. మన బ్రెయిన్, మన నర్వస్ సిస్టమ్, మన అవయవాలను స్లో పాయిజన్ చేసుకుంటూ డ్యామేజ్ అవుతుంది. అలాగే ఈ సబ్స్టెన్స్ అడిక్షన్స్ కొన్ని రకాల సైకోయిజం బిహేవియర్, కొంతమందికి మనం అంటాం కదా వీడు సైకోనా అని అంటాం. వాడికి ఆ రకమైన బిహేవియర్ ప్యాటర్న్ వల్ల బ్రెయిన్కి ఎక్కువ డోపమిన్ వస్తూ ఉంది కాబట్టి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ సైకోయిజం. సో అలా మనం చూసుకుంటే ఇంకెన్నో ఉన్నాయి బిహేవియర్ అడిక్షన్స్. బెట్టింగ్లని, గేమింగ్ అని, గ్యాంబ్లింగ్ అని. చిన్నపిల్లలు చూసుకుంటే గేమ్స్కి తొందరగా బానిస అయిపోతా ఉన్నారు. ఎందుకు? నార్మల్ లైఫ్ కంటే బ్రెయిన్కి ఎక్కువగా కిక్ ఇస్తుంది, ఎక్కువ ఆనందం ఇస్తూ ఉంది, ఏ కష్టం లేకుండా బ్రెయిన్కి ఎక్కువ సుఖం ఇస్తూ ఉంది. సో ఇలాంటి బిహేవియర్ అడిక్షన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. వీటి వల్ల కూడా ఒక లైన్ క్రాస్ అవుతే జీవితాలు అయితే పాడవుతామని మన అందరికి తెలిసిన విషయమే. బట్ సబ్స్టెన్స్ అడిక్షన్స్ వల్ల మాత్రం డెఫినెట్గా మీ జీవితం పాడవుతుంది, మీ ఫ్యామిలీ జీవితం పాడవుతుంది, మీ ఆరోగ్యం, ఆయుష్ కంప్లీట్గా ఆర్ధాయుష్తోనే మీరు చనిపోయే అవకాశాలు ఉన్నాయండి. సో చూసుకుంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ చాలా మంది మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలే కదండి, ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే 30% జనాలు అడిక్షన్స్తోనే చనిపోతా ఉన్నారు. అంటే అన్డిక్లేర్డ్ ఎపిడమిక్ అనొచ్చు. అన్ని రోగాల కంటే అతి భయంకరమైన రోగం ఏదైనా ఉందంటే అది అడిక్షన్. అండ్ ఇది ఒక రోగం అని మనం ఎవరం కూడా గుర్తించట్లేదు. ఇది ఎలా రోగమో ఫస్ట్ అర్థం చేసుకోండి. సో బ్రెయిన్కి ఏమైపోయింది, ఈ నెగిటివ్ సోర్సెస్లో అన్కంట్రోల్డ్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, మంచి దారిలో కూడా వస్తుంది, చెడు దారిలో కూడా వస్తుంది అన్నారు. మంచి దారిలో కష్టపడితేనే సుఖం వచ్చింది, బట్ చెడు దారిలో కష్టం ఏమీ లేదు. కష్టం లేకుండానే బ్రెయిన్కి అది కూడా కష్టపడితే వచ్చే సుఖం కంటే 10 నుంచి 100 రెట్లు ఎక్కువ సుఖం వస్తుంది, ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవుతా ఉంది. సో చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ మనిషి కష్టపడి 10,000 సంపాదిస్తూ ఉన్నాడు. వాడికి కూర్చోబెట్టి ₹1,00,00,000 ఫ్రీగా ఇస్తాను, నెల నువ్వు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదంటే ఏ చాయిస్ తీసుకుంటాడు? ఏ పని లేదు, ఏ కష్టం లేకుండా నాకు 100 రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది కదా, ఇదే బెస్ట్ అనుకుంటాడు కదా. సో అలాగే బ్రెయిన్కి ఏ కష్టం లేకుండా ఈ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఏం చేస్తున్నాయంటే బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ, నరాలని డ్యామేజ్ చేస్తూ, స్లోగా అవయవాలని కొలాప్స్ చేస్తూ, డ్యామేజ్ చేస్తూ మీ బ్రెయిన్కి అన్కంట్రోల్డ్గా 100 నుంచి 1000 రెట్లు ఎక్కువ డోపమిన్ ఇవ్వడం వల్ల ఏ కష్టం లేదు కాబట్టి బ్రెయిన్ ఏమవుతుంది, బ్రెయిన్ అడిక్ట్ అవుతుంది. మీరు కాదండి అడిక్ట్ అయింది. మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకోండి, అడిక్ట్ అయింది మీరు కాదు, మీ బ్రెయిన్. సో మీ బ్రెయిన్ ఎలా చెప్తే మీరు బానిసలాగా తాగమంటే తాగాలి, తాగి మీ ఒళ్ళు పాడు చేసుకోమంటే పాడు చేసుకుంటారు, చచ్చిపోయేదాకా తాగు అని అది చెప్తే అది చచ్చిపోయే వరకు తాగేస్తూ ఉన్నాం. సో కంప్లీట్గా మనం చూసుకుంటే స్టార్టింగ్ స్టేజెస్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఫ్రెండ్షిప్లోనో లేకపోతే ఏదో హీరోయిజంలోనో ఎలాగో అలాగా స్టార్ట్ అయింది. ఏమవుతుంది, బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఎక్కువగా డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ సడన్గా ఎక్కువ ఓవర్ జాయ్ వచ్చేస్తుంది. నాకు ఇది రెగ్యులర్గా కావాలని వాళ్ళని కోరికలు పెంచుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు లాంగ్ టర్మ్ తాగి బ్రెయిన్లో, అవయవాల్లో కొంత డ్యామేజ్ అయిపోయి, కొంత తాగకపోతే నరాల వీక్నెస్ లేకపోతే అవయవాల్లో వీక్నెస్, ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళకి సమస్యలు రావడము. అండ్ తాగి ఇంకెక్కువగా డోస్ పెంచుకొని తాగితేనే వాళ్ళకి ఆ సమస్యలన్నిటి కూడా ఉపశమనం కలిగేలాగా మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. సో అప్పటికే చూసుకుంటే మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోయి ఫ్యామిలీ కంటే అదే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది, బాధ్యతల కంటే అదే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం లేదు, సొసైటీతో పట్టింపు తగ్గిపోతూ ఉంటుంది, కనెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాగే మనం 3rd స్టేజ్కి వచ్చేసరికి అవయవాల్లో, నరాల్లో, బ్రెయిన్లో హెవీ టాక్సిక్ డ్యామేజెస్ అవుతాయి. ఏదో ఒక పార్ట్ లైఫ్ తగ్గిపోయింది. సో ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా హెవీ సఫరింగ్తో ఉంటారు. సో డాక్టర్ చెప్తారు ఇంకా ఆపితేనే మీరు కొంతకాలం అన్నా హ్యాపీగా బతకగలరు, లేదంటే మీరు షార్ట్లీ చనిపోతారన్నా కూడా బ్రెయిన్ ఒప్పుకోదండి. బ్రెయిన్ ఏమంటుంది, మీరు చచ్చిపోయినా పర్లేదు, నాకు మాత్రం నువ్వు చచ్చే వరకు సుఖ పెడితేనే ఉండు అని వాళ్ళని సెల్ఫ్ సాక్రిఫైస్ మోడ్లో తీసుకెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ 3rd స్టేజ్కి వచ్చాక దక్కడం 50% పేషెంట్ మనకి ఏమాత్రం కూడా మన కంట్రోల్లో ఉండడు అని మనం అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఇప్పుడు ఎలా మరి ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? లక్షణాలకి ఇవ్వాలా, రోగ మూలాలకి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలండి? ఈయన కాళ్ళు చేతులు కట్టేసో లేకపోతే తీసుకెళ్ళి నిర్బంధించి డి అడిక్షన్ సెంటర్స్లో వేసేయడం వల్ల
చూడండి ఎంతమంది మారుతున్నారు. 99% ఎవరు మారట్లేదండి. ఆ 1% మారే వాళ్ళు కూడా వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్లో వేయాల్సిన అవసరం కూడా లేదండి. మీరు ఏ కాస్ట్లీ డీఅడిక్షన్ సెంటర్లో వెళ్ళి అడిగినా వాళ్ళు ఒకటే చెప్తారు, అండర్లైన్ స్టేట్మెంట్, సార్ మారాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మారుతారండి, అదర్వైజ్ ఎవరు మారరు. అంటే మనం మనిషిని నిర్బంధించడం కాదండి, బ్రెయిన్లో మార్పు తీసుకురావాలి. బ్రెయిన్లో ఎలాంటి మార్పు తీసుకురావాలి? ఈ డోపమిన్ అనేది షిఫ్ట్ అవ్వాలి. అంటే చెడు మార్గాల నుంచి బ్రెయిన్ని మంచి మార్గంలోనే డోపమిన్ వచ్చేలాగా బ్రెయిన్ని మనం మార్చుకోవాలండి. సో ఇక్కడ పేషెంట్స్, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 3 రకాలు, అంటే సర్వసాధారణంగా కూడా 3 రకాలు. కొంతమంది కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే 10% అనుకోండి. ఆన్ అన్ యావరేజ్ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 10% మంది డైరెక్ట్గా వస్తారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బతిమాలి నా దగ్గర తీసుకొస్తారు, లేదా ఆన్లైన్ కన్సల్టేషన్స్లో నన్ను కన్సల్ట్ అవుతారు. సార్ ఎంత ప్రయత్నించినా నేను దీని నుంచి బయటపడలేకపోతున్నాను, దయచేసి నన్ను హెల్ప్ చేయండి, నేను ఆపేస్తే నాకు పక్షవాతం సిమ్టమ్స్, నరాల వీక్నెస్, రకరకాలుగా నన్ను ఇబ్బంది పెడుతుంది మానసికంగా శారీరకంగా అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళకి నాకు ఎక్కువ స్కోప్ ఉంది. వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ అడిక్షన్స్, ఈ 4 అంశాల్లో వాళ్ళని తక్కువ టైంలో నేను రికవర్ చేసుకోగలుగుతాను. హార్డ్లీ 1 to 4 months 5 monthsలో వాళ్ళని పూర్తిగా, వాళ్ళకు ఎంత క్రానిక్ ఉన్నా కూడా చాలా మటుకు వాళ్ళు రికవర్ అయిపోతారండి తక్కువ టైంలోనే. అదే 80 to 90% పేషెంట్స్ చూసుకుంటే కొంతమంది కోఆపరేట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారు, ఒక 10%. బట్ మేము వాళ్ళకి 2 ప్లాన్స్ చెప్తాం. పేషెంట్స్ నా దగ్గర బలవంతంగా కొంతమందిని తీసుకొస్తారు, వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు. సో మాకు అర్థమైపోతుంది వీళ్ళు కరెక్ట్గా కొనసాగించారండి, వాళ్ళకి మళ్ళీ సపరేట్ కౌన్సిలింగ్ ఇస్తాం ఫ్యామిలీకి. సో తెలుసున్న రోజులు వాళ్ళు ఎప్పటివరకు కోఆపరేట్ చేస్తారో మందులు నేను చెప్పినట్టు వాడండి, ఎప్పుడైతే నాన్ కోఆపరేట్ చేస్తారో వాళ్ళకి తెలియకుండా వాడమని చెప్తాం. సో కంప్లీట్గా నాన్ టాక్సిక్ ప్లాంట్ బేస్డ్ హెర్బల్ మెడిసిన్స్ ఇస్తామండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో బ్రెయిన్లో ఏమవుతుందంటే ఒక లిమిట్, వాళ్ళు ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తినే ఆహారంలో కానీ, సో వాళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో, బట్టల్లో మనం మెడిసిన్ చేసేస్తాము. తెలియకుండానే వాళ్ళు తినే ఆహారంలో కానీ, జ్యూసెస్లో కానీ ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. కొన్ని వేల మంది, దగ్గర 85,000-90,000 పేషెంట్స్ మనం ఇప్పటివరకు రికవర్ చేసాం. దాంట్లో 80 to 85% ఎవరికి కూడా పేషెంట్స్కి తెలియదండి. వాళ్ళే మానేశాను అని చాలా భ్రమలో హ్యాపీగా బతికేస్తున్నారు, ఏ ప్రాబ్లం లేదు. బట్ ఒక 15% పేషెంట్స్ మాత్రం తెలిసే చేశాము, వాళ్ళు మాత్రం మాకు ఫుల్లీ కోఆపరేట్ చేస్తే వాళ్ళని రికవర్ చేయగలిగాం. సో పేషెంట్స్కి మనము తెలియకుండా, ఎవరైతే నాన్ కోఆపరేటివ్ ఉంటారో వాళ్ళకి తెలియకుండా చేయొచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేవండి. వాళ్ళ స్థాయిలో ఏవైతే ఆల్రెడీ ఆల్కహాల్ వల్లనో డ్రగ్స్ వల్లనో వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఆ డ్యామేజ్ సంబంధించిన విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని కూడా ఎలా డీల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా పేషెంట్స్కి కంప్లీట్గా కౌన్సిలింగ్స్, రికార్డింగ్స్ కూడా మేము ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు డౌట్ వచ్చినా ఆ రికార్డింగ్స్లో వాళ్ళు మళ్ళీ రివిజన్ చేసుకొని మేము చెప్పిన అడ్వైస్ ప్రకారం వాళ్ళు చేసుకోవడానికి, ఫాలోఅప్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో అద్భుతంగా ఎన్నో వేల మంది పేషెంట్స్కి మనం రికవర్ చేయడం జరిగింది. తక్కువ టైంలోనే మనం బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎంత క్రానిక్, లాస్ట్ స్టేజ్ క్రానిక్ కేసెస్ కూడా మనకి కొంచెం టైం పట్టినా వాళ్ళని కూడా మనం రికవర్ చేసుకోగలుగుతా ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఎంతోమంది ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ సఫర్ అవుతున్నారు. ఈ వీడియో తర్వాత ఒక మంచి ఫీడ్బ్యాక్, ఒక పేషెంట్ వాళ్ళ ఫాదర్ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతోమంది, ఆల్మోస్ట్ చెప్పాలంటే 30% మరణాలకి ఇదే మేజర్ కారణం. ఎంతోమంది ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉన్నారు. సో మేబీ మీ ఫ్యామిలీలో ఎవరికి అడిక్షన్ లేకపోవచ్చు, బట్ చాలామంది ఫ్యామిలీస్లో ఈ అడిక్షన్తో బాధపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. యువతరం నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఎంతోమంది బిలో పోవర్టీ లైన్ వెళ్ళిపోతూ ఉన్నారు అన్వేరబుల్ సిచ్యువేషన్స్ వల్ల. సో దయచేసి వీడియో ఒక సోషల్ బాధ్యతగా మీరు తీసుకొని ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఇంట్లో షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. చాలామంది ఆడవాళ్ళు బయటికి వచ్చి చెప్పుకునే పరిస్థితిలో, మాకు ఎంతోమంది లేడీస్ మా హాస్పిటల్కి కాల్ చేస్తారు. వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్స్ ద్వారానే మా టీం అంతా కూడా, బ్యాక్ ఎండ్ టీం అంతా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హస్బెండ్స్ పూర్తిగా మారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు, మా జీవితాలు మారిపోయాయి సార్, పూర్తిగా హ్యాపీగా ఉన్నాం సార్. అండ్ గుట్టు చప్పుడుగా వాళ్ళని పూర్తిగా వైద్యం అనేది పూర్తిగా వాళ్ళంతలో వాళ్ళు చేసుకునేలాగా మేము వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నాం. సో ఎంతో మందికి
ఇది మేలు చేస్తూ ఉంది, ఎంతోమంది బాగుపడుతూ ఉన్నారు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేర్చండి, దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం ఇలాంటి వీడియోస్ని వైరల్ చేయాలండి. ఇలాంటి సోషల్ కాజ్ కోసం ఏవైతే ఉండాల్సిన వీడియోస్ ఉన్నాయో వాటిని వైరల్ చేయండి. సోషల్ ఈవిల్స్తో ఫైట్ చేయండి. ప్రతి ఒక్కరికి వీడియో చేర్చడం వల్ల మీరు వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది. సో దయచేసి ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. సార్ నమస్కారం. ఏంటి సార్, ఏ సమస్య కోసం వచ్చారు సార్ మీరు ఇక్కడికి? పిల్లలు డ్రగ్స్ ఇదైపోయారు సార్. ఓకే. ఇదైపోయి ఇంట్లో చాలా గడబడి చేసి దూరం ఉండడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఏమేమి డ్రగ్స్ అలవాటు ఉండే సార్? ఇంత ముందు కాలేజ్ చేస్తున్నప్పుడు నార్మల్లే పోయిండు. ఓకే. కాలేజీలో పోయినాక ఇక అన్ని చెడు అలవాటు అయ్యి నాకు అంతలా చిన్న ఇంట్లో అడవిలతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి నాకు టెన్షన్ ఎక్కువై పక్షవాతం వచ్చింది. అరే బాప్రే. పక్షవాతం వచ్చి నాకు దొరికింది టైం. ఈయన టైం దొరికింది, ఎట్లాగే మా అయ్య లేవడు. అది ఈయనతో ఏదో ఇక నేను ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసుకోవచ్చు అని ఎంజాయ్ చేసుకున్నాను. ఓకే. ఎంజాయ్ చేసుకుని నేను మళ్ళా నార్మల్కి వచ్చే వరకు ఈయన చేయి దాటిపోయింది. ఓకే. చేయి దాటిపోయినాక ఏం చేయాలనే ఆలోచనతోటి రిహాబిలిటేషన్ ఇంట్లో గొడవలు కొట్టుకోవడం కాడికి వచ్చింది మాకు. ఏమేమి సార్? గంజాయి ఏందో ఆకలేక ఉంటుంది కదా. అవును, అది ఇవన్నీ అన్ని చెడలు పట్ల అలవాటు. ఆల్కహాల్, స్మోకింగ్ అన్ని తాగుడు. ఓకే. తాగుడైతే ఇంట్లోకే తెచ్చుకొని తాగుడు స్టార్ట్ చేసి. ఓకే. నేనేమో ఏం చేయలేను కదా. అదే ఏమన్నా అంటే ఇట్లా నోకేషన్ కింద పడుతుంటాయి. అదే మీరు వీక్ అయినని ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయింది. ఇంట్లోనే తెచ్చుకొని తాగడం స్టార్ట్ చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి సార్ ఆయనకు అలవాటు అయ్యి? ఆయనకు దగ్గర 3 సంవత్సరాలు అలవాటు. 3 సంవత్సరాలు వస్తాయి. రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ చేయించారు. ఏమైనా లాభం ఉండేనా రీహాబిలిటేషన్? రిహాబ్ చేసినప్పుడు మంచిగా కంట్రోల్కి వస్తుంది. మళ్ళా రిహాబ్కి మంచిగా అయింది కదా అని బయటకి తీసుకొచ్చినాక మళ్ళీ అదే పనిలో ఉన్నాడు. బయటకు వచ్చిన దోస్తాను కరెక్ట్ అవుతుంది. మళ్ళీ పోయే టైం మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఎంత చేసినా 3 సంవత్సరాలు అయినా అట్లనే కూడా ఏం కాలే. ఇక మీ మెడిసిన్ వాడిన సంది రిహాబ్లోనే వేసి మీ మెడిసిన్ స్టార్ట్ చేసేటప్పుడు కంట్రోల్ లేడు కాబట్టి మొత్తం మీకు రిహాబ్ వేసి మన మందులు వాడేమని చెప్పాము. మందులు రిహాబ్ లోనే, ఎందుకంటే మీకు కంట్రోల్ లో లేడు కాబట్టి టెంపరీగా రిహాబ్ లేమని చెప్పినా కూడా ఆయన చేసే పరిస్థితి లేదు. సార్ని బతలాడి, సార్ నీతోటి అవుతుంది మాతోటి కాదు, నువ్వే చేయాలంటే ఆయన కూడా అన్నాడు. ఇట్లాంటి మేము అస్సలు చూసినామా, వీళ్ళు చెయ్యరు, వాళ్ళు మానుకోరు, వీళ్ళ సందే ఇంతే. ఒక్కసారి అయితే ప్రయత్నం చేశారు, ఆ దేవుని దయ ఎట్లన్నా కానీ నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి, నేను చేసే ప్రయత్నం నేను చేస్తా అంటే సరే నీ మీ మాట కాదని కూడా నేను చేస్తా అన్నట్టు రిహాబ్ నుంచే మన మందులు నుంచే స్టార్ట్ చేసి. రిహాబ్ నుంచి స్టార్ట్ చేసినాక మధ్యలో మా తమ్ముడి పెళ్లి వచ్చింది. మా తమ్ముడి పెళ్లి రాగానే రిహాబ్ లో 3 పెళ్ళం కొట్లాడు. వాళ్ళు కొట్లాడుకునే పొరలో ఛాన్స్ దొరికిన రోజు గుర్తుకొని అందరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చే వరకు మా ఊరు ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే మాకు భయం అవుతుంది. చేయి దాటిపోయినాడు, ఏం చేస్తాడు పగ మమ్మల్ని ఏం చేస్తాడు అని మాకు భయం అయింది. అయినా ఇంట్లో అందరు భయపడుతుంది, నేనేం భయపడి మళ్ళీ ఎట్లయినా పట్టిస్తుంది. నేనైతే ఇచ్చిపెట్టి చేయి దాటిపెట్టి ఇల్లంతా ఆగం చేసి లక్షలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడైతే ఇచ్చిపెట్టి ముచ్చట్లేదని ఆయనను ఎప్పుడైతే ఇంటికి వచ్చినో ఇంటికి రాగానే ఇక మెల్లగా మెడిసిన్ తీసుకున్నాను. తీసుకొని అరే సరే నేను ఇక తోలిగా ఈ మెడిసిన్ మాత్రం తాగా ఇచ్చిపెట్టాను. ఈ మెడిసిన్ ఎప్పుడైతే నేను నీ గురించి తెచ్చినో ఈ మెడిసిన్ మొత్తం నువ్వు తాగితేనే నేను ఇంట్లో ఉండిస్తాను, లేదంటే నిన్ను లైఫ్ లాంగ్ వేరే రిహాబిలిటీ కనపడకుండా నేను నీ కనబడదు, నువ్వు మా కనబడదు, లైఫ్ లాంగ్ చేసేస్తాను నిన్న అంటే ఇక అది అప్పుడు భయానికి తాగుతా. మీరు ఏం చేసినా నేను తాగుతా. సరే మంచిది, ఇట్లా అయితే ఉండు, నేనే ఇంటనే ఉంచుకుంటాను అని అదే భయం పెట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆనందాలన్నీ ఇప్పుడు కోట్ల చేస్తాం. ఇప్పుడు అన్ని బంద్ చేసి ఇప్పుడు ఎన్ని నెలలు అయింది సార్ మన ట్రీట్మెంట్? ఎన్ని నెలలు అయింది? దగ్గర ఇప్పుడు 17th కోర్స్ కదా ఇప్పుడు నడుస్తుంది. సో మొదటి 6 నెలలు ఎట్లా ఉండే?
మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది? మాత్రం జర గంటలు పెట్టింది సార్, జర కంట్రోల్లో లేరు పూర్తిగా. కంట్రోల్ లేడు ఆయన. మా మెదడు మీకు మినిమం 6 to 8 months లో కంట్రోల్కి వస్తాడు అని ముందే చెప్పినాం. ఉంది. ఆ, 6 నెలలు మాత్రం జర ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడటం ఆయనతో. ఓకే, కంట్రోల్కి వచ్చినాక 6 to 8 months తర్వాత కంట్రోల్ వచ్చినాక కంట్రోల్కి వచ్చినాక ఇంకా మొత్తం కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇక కంట్రోల్ కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు నిశ్చింతగా బయట పోయినా కూడా ఇప్పుడు ప్రశాంతంగా వండుకోగలుగుతున్నారు. అయితే ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉంటున్నాం. అదే తిన్న బుక్కడైనా పెరిగి అదే ఇప్పుడు ఆయన బయటికి పోతే ఏమై వస్తాడో తెలియదు అనే పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు ఆయనను కాన్ఫిడెంట్ గా బయట వదిలినా, బయట వదిలిపెట్టినా కానీ ఏం చేసి అయినా కూడా ఎమ్మడే ఫోన్ కొడతారు. అదే ఏమైంది, ఎంత అవుతుందో టైం, అదే వస్తున్నా డాడీ. ఇప్పుడు బిహేవియర్ కూడా మంచిగా అయిందా? అప్పట్లాగా గొడవ పడ్డం అట్లాంటివి? నేనే తిడతా. అదే ఇప్పుడు మీరు తిడితే ఆయన పడుతున్నాడు. నేను నా ఇష్టం వచ్చినట్టు తిడతా. తిట్టినే గమ్మున ఉంటాడు. బిహేవియర్ కూడా మారిపోయింది చాలా. మళ్ళీ పాత కథకు వచ్చాడు, మంచిగా మైండ్ మంచిగా సెట్ అయిపోయింది, పని చేసుకుంటున్నాడు. కూడా పెళ్లి చేద్దామని చూస్తున్నాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఇంకా కొంచెము ఆయన బ్రెయిన్ బిహేవియర్ డోపమిన్ షిఫ్ట్ అనేది అవ్వాలా. సో ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, బట్ మనం దగ్గర పడ్డది కానీ ఎక్కడ లైట్ తీసుకోకండి. అదే 2 సంవత్సరాలది యూజువల్, ఎందుకంటే మల్టిపుల్ డ్రగ్ అడిక్షన్స్ కాబట్టి 2 years కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళు పూర్తిగా బ్రెయిన్ నార్మల్ లైఫ్ కి అలవాటు పడిపోతుంది. ఇప్పటికే నార్మల్ లైఫ్ అలవాటు అయింది, ఇంకొంచెం అలవాటు ఇంకా అవ్వాలి కొంచెం. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది మీ ట్రీట్మెంట్. ఇంకొక 6 months ఓపిక్ గా రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ మెడిసిన్ వాడితే సరిపోతుంది మీకు. ఇంకా థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.